మలపప్పు పెసరపప్పు ఉంటుంది. పప్పు 2 సార్లు శుభ్రం కప్పడగా నీళ్ళు పోసుకుని పొయ్యి మీద ఒక్క ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు, కారం, ఉప్పు, పసుపు, పప్పు సగం ఉడికాక వేసుకోవాలి. సగం పప్పు ఉడికాక పులిహోర వేసుకుని మూత పెడితే మగ్గిపోవాలి. దీన్ని మలపప్పు అంటారు. తాలింపు చేసుకోవాలి. ఇందులో ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ వేగాక ఎండుమిరగాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, జీలకర్ర, తాలింపు మాడకోకుండా దోర వేసుకున్నాను. పప్పు మగ్గింది. పెట్టిన తాలింపు ఇందులో పోసేసుకుని కొంచెంసేపు 10 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్క తాలింపు దీన్ని కట్టేసి రుచిగా ఉంటుంది. మలపప్పు అంటే తాలింపు వేగింది. ఉప్పు కారం సరిపడకుండా లేదో చూసుకోవాలి. కారం అన్నీ సరిపోయినాయి. ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుని అట్టే ఉంచుకుని దించుకుని రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుంది మలపప్పు. Yes.